శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Thank you.
ఫిబ్రవరి 11 అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. విశ్వాసాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాం. దానిలో ఎన్నో విషయాలు ధ్యానించాం మనం. రెండు చాప్టర్స్లో 2 క్లాసెస్లో. దాంట్లో ఈ వాక్య భాగాన్ని కూడా ఎన్నోసార్లు ధ్యానించినట్టు నాకు గుర్తు. కానీ ఇప్పుడు 2 క్లాసెస్ అయ్యాక 3rd క్లాస్లో ఇది వాక్యం ధ్యానించడం. దేవుడు ప్రభు నాతో మాట్లాడిన విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఏమి రాసుకున్నా సరే నేను రిఫరెన్సెస్ రాశాను గవ్వ తీయలేక. దీంట్లో చూసి చెప్పడం కాదు నేను, కానీ నా అంతర్యంలో ప్రభు నాతో మాట్లాడిన విషయాలు మాత్రమే ఈ మధ్యలో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. ప్రపంచం దేవుని వాక్యం చేత నిర్మాణమైంది అనే మాట. శూన్యమైన ప్రపంచంలో మొట్టమొదట దేవుడు రాయి వేశాడు. రెండోసారి ఆయన నీళ్ళ నుంచి భూమిని తీసినప్పుడు ఆయన వాక్ భూమి మీద దిగి వచ్చింది. రెండవది మొట్టమొదట ఆయన ఈ భూప్రపంచాన్ని వెలుగు చేత ముద్రించాడు. వెలుగు కలుగును కాక అనగా దేవుని వాక్యం చేత ముద్రితమైంది. వెలుగు చేత ముద్రితమైంది మొట్టమొదటి ప్రపంచం. అది యోబు గ్రంథంలో 37 అధ్యాయంలో కూడా ఓ మాట రాయబడి ఉంది. దాంట్లో రెండవదిగా నోహ కాలంలో నీళ్ళలో నుంచి భూమి తీయబడిన తర్వాత, నీళ్లు అంకిపోయిన తర్వాత కృప చేత ప్రపంచం ముద్రించబడింది. కృప చేత ప్రపంచం ముద్రించబడింది. ఎందుకంటే ఆ కృప ప్రత్యక్షమైంది నోహకి. ధనస్సులో ప్రత్యక్షమైనటువంటి దేవుని కృప, మహిమాయుక్తమైనటువంటి కృపామహిమ ఆ ధనస్సులో ప్రత్యక్షమైనటువంటిది. ఆ యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ కృపతో దేవుడు ముద్రించాడనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. ఆ విధంగా యుగాలు గడిచే కొలది కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు. నోహ తర్వాత భూప్రపంచం ఎన్ని విధాలుగా చీలిపోయిందో, ఆది కాండంలో హేబెల్ తర్వాత భూప్రపంచం ఎన్ని విధాలుగా చీలిపోయిందో, నోహ కాలంలో వరదలు వచ్చి ఇంకిపోయిన తర్వాత భూప్రపంచం ఏ విధంగా చీలిపోయిందో, అంటే జనరేషన్స్ ఎలాగా వేరే వేరే విభాగాలు అయిపోయాయో అన్నమాట అర్థం. ఎన్ని భాగాలు అయిపోయాయో, ఏంటంటే నీతియుక్తమైనటువంటి
జనాంగం ఒక పక్క విజృంభిస్తే పాపపు జనాంగం మరొక పక్క విజృంభించారు. వాటిలో దేవుని జ్ఞానం అనేది భూమి మీద కట్టబడుతూ వచ్చింది. భూమి మీద దేవుని జ్ఞానం కట్టబడుతూ వచ్చింది. ఆ జ్ఞానంలో పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రభావం భూమి మీద నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించింది. ఆ భూమి మీద వాక్యం ప్రబలింది. వాక్యం చేత కట్టబడుతూ వచ్చింది భూప్రపంచం. ఒక పక్క పాపం యొక్క క్రియలు విస్తరిస్తూ వచ్చాయి. బబిలోనియన్ సిటీ అనేది విస్తరిస్తూ వచ్చింది. ఒక పక్క దేంటి కలవరి కొండపై లేకపోతే యెరూషలేము కొండ దగ్గర షేమ్ సంతానం విస్తరిస్తూ వచ్చారు. అందులో మెల్కీసెదెకు నివాసం ఉన్నటువంటి సిటీ అది మెల్కీసెదెకు సిటీ. ఆ విధంగా ఈ భూప్రపంచం దేవుని వాక్యం చేత కట్టబడుతూ వచ్చిందనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని నీతి చేత కట్టబడిందని హెబ్రీ 11వ అధ్యాయంలో నోహ్ ఎలాగ నీతిని స్థాపించాడో అలాగా దాని ముందు ప్రవక్తలు కూడా, దాని ముందు పెద్దలు కూడా ఏ విధంగా నీతికి వారసులయ్యారో అనే విషయం కూడా చూపించబడింది. ఆదిమకాల సంఘం, పాత నిబంధన సంఘం నీతి యొక్క మార్గాల్లో నడిచింది. నీతికి వారసులయ్యారు, నీతిని ఎత్తిపెట్టి చూపించారు. దానికి అబ్రహాము నీతిలో నడిచాడు, విశ్వాసం యొక్క అడుగుజాడులో నడిచాడు. విశ్వాసమునకు నీతికి వారసుడయ్యాడు. సత్యం బయలుపరచబడింది అబ్రహాంకి. ఇది మీకు టూక్గా చెప్తున్నా సరే దాంట్లో ఎన్నో అర్థాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అందులో ఆ విషయాలు మీకు నేను చెప్తూ వచ్చాను. ప్రపంచమే దేవుని వాక్యం చేత కట్టబడిందంటే దానికి మూలస్తంభం ఏంటంటే ప్రపంచానికి దేవుని వాక్యం వెలుగే మూలస్తంభం అయిపోయింది. వెలుగు విత్తనాలు జల్లాడు, వెలుగు మూలస్తంభమై మహిమాయుక్తమైన స్తంభమై ఈ మహిమాయుక్తమైన స్తంభం మీద ప్రపంచం కట్టబడింది. ఆయనకి దివ్యస్వరూపం, మహిమాస్వరూపం ఎలాగ భూమి మీదకి దిగి వచ్చిందో మహిమాయుక్తమైన స్థానాలు భూమి మీద కట్టబడటానికి ఆ మహిమాయుక్తమైన జ్ఞానం నేటి పరిశుద్ధుల్లో దారిపూసాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్యం భూమి దిగి వచ్చిన తర్వాత ఇంతకంటే పేతురు 2వ పేతురు అధ్యాయంలో 1:19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకు చుక్క మన హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనది అన్నాడు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. ఈ పేతురు రాసిన పత్రికల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం, తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం, అలాగా ఈ యొక్క అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతర అనుభవం నూతన నిబంధన ప్రవక్తలకి ఎలా బయలుపరచబడిందో ఆ రూపాంతర అనుభవం దాంట్లో ఆయన అంటున్నాడు, ఇంతకంటే ఆ స్వరాన్ని విన్నామని పేతురు చెప్తూ అంటాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మన ప్రవచనాలతో ఏకమై ప్రవచనాలతో బంధించబడి ఇప్పారిన వాక్యం. ప్రవచనాలు దేవుని యొక్క ప్రవచనాలతో, పరిశుద్ధుల యొక్క ప్రవచనాలతో దేవుని వాక్యం ఏకమై ఇప్పారినటువంటి గ్రంథం. అందులో నీతియుక్తమైన దారులు భూమి మీద పరిశుద్ధ పర్వతం నుంచి దేవుని యొక్క సింహాసనం నుండి పరిశుద్ధ పర్వతం నుండి భూమి మీదకి, యెరూషలేము పర్వతం నుండి భూమి మీదకి దిగి వచ్చింది. ఆయన శరీరం అనే మార్గం గుండా నీతియుక్తమైన దారులు విప్పారి లోకంలో ప్రకాశించి ఏరులైపారాయండి. అదే నీతిదారులు. ఆ నీతిని పూర్వకాలంలో ప్రవక్తలు తెలియకపోయినా సరే నీతిని బట్టి వారు రాజ్యమయ్యారు, నీతిని బట్టి వారు నీతిని స్థాపించారు భూలోకంలో అన్నమాట. వారు తెలియని నీతిని వారు కనుగొన్నారు, తెలియని విశ్వాసాన్ని కనుగొన్నారు. విశ్వాసం అడుగుజాడులో నడిచారు. అబ్రహాం ఇస్సాకు అడుగుజాడులో నడిచాడనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన మధ్యలో ఉంది. ఈ ప్రవచన వాక్యం అనేది ప్రవచనాలు సంపూర్తి చేయబడ్డాయి. దేవుడు కుమారునికి వచ్చిన వాక్యం పరిపూర్ణం చేయబడింది, సంపూర్తి చేయబడింది. ప్రవచనం మనుషులు ఇచ్చిన బట్టే కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ మూలంగా దేవుని మూలంగా పలికిన ఈ ప్రవచన వాక్యం దేవుడు కుమారుని గురించి పలికిన ప్రవచన వాక్యం అదేవిధంగా నానా విధాలుగా నానా సమయాల్లో నానా యుగాల్లో వాక్యం ఏ విధంగా బయలుపరచబడిందో ఆది కాండం నుంచి బయలుపరచబడిన వాక్యం వెలుగు కలుగుగాక ఆ వెలుగు స్వరూపం నూతన నిబంధనలో ఎన్ని విధాలుగా ఆ వెలుగు ప్రత్యక్షపరచబడిందో, పాత నిబంధనలో ఎలా ప్రత్యక్షపరచబడిందో, వెలుగు స్తంభమై అగ్ని స్తంభమై ఎలా నిలబడిందో, ఆ వెలుగు మహిమాయుక్తమైన వెలుగు ఎలా కనిపించిందో, ఇశ్రాయేలుని ఎలా చుట్టుకుని వారిని దేశంలోకి తమ స్వదేశంలో తీసుకొచ్చిందో, అలాగే నూతన నిబంధన గ్రంథంలో నేనే వెలుగును అన్నటువంటి ప్రభు ఆ వెలుగు మార్గాలు ఎలా తేటపరిచాడో, ఏవులో ఎలా తేటపరిచాడో ఏవు గ్రంథంలో, అలా జీవ గ్రంథంలో ఆ వెలుగు మార్గాలు తేటపరచబడ్డాయనే విషయాన్ని నేను మీతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాను. ఆ వెలుగు కణాలు పరిశుద్ధులైనటువంటి వెలుగు కణాలు. ఆది కాండంలో వెలుగు విత్తనాలు వెలుగు ఉట్టి వెలుగు అని అనుకుంటే అది తప్పే అవుతుంది. కానీ ఆ వెలుగు ఎన్నో కణజాలాలతో దేవుని యొక్క శక్తితో సింహాసనం ఉన్న వెలుగు, దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం దాచిపెట్టుకున్నటువంటి వెలుగు,
ఆ వెలుగులో ఎన్నో రూపాంతర కణజాలాలు, మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమాయుక్తమైన వెలుగు, తర్వాత నేనే క్రీస్తు అన్నటువంటి ఆ వెలుగు కణాలు, ఎన్నో వెలుగు కణాలు అందులో దాచిపెట్టబడి లోకంలోనికి పరలోక మహిమను లోకంలోనికి రూపాంతరపరిచి ఆ విత్తనాలు భూమి మీద విత్తిన వెలుగు మహిమాయుక్తమైన జ్ఞానం అన్నారండి. మహిమ కలిగిన స్వార్థ అన్నాడు దాని ముందు. ఆ మహిమ కలిగిన స్వార్థ ఆదిమ కాలంలోనే అక్కడే ఎత్తబడింది. ప్రవచన వాక్యం అనేది అది బయలుపరచబడిందండి. ప్రవచన సారార అనేది బయలుపరచబడిందనే విషయం మీతో మాట్లాడు. 2 పేతురు 1:19 చీకటి గల గోళంలో దేవుని వాక్కు ప్రబలమై వ్యాపించిందండి. చీకటి గల గోళంలో భూమి వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఆ వాక్యం వెలుగు అటువంటిది. ఆ గ్రంథం తెరవబట్టడానికి వాక్యం అటువంటిది. పరిశుద్ధ గ్రంథం తెరవబట్టడానికి ఆ వెలుగు స్వరూపి గ్రంథంలో తన సింహాసనాన్ని స్థాపించాడు. బైబిల్ గ్రంథంలో మహిమ కలిగిన సింహాసనాన్ని స్థాపించాడు. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకమైన విశిష్టత, ప్రత్యేకమైన ఆయన మార్గాలు, మహిమా స్వరూపైన క్రీస్తుని వ్యక్తపరుస్తున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరికించి చూడండి అనే విషయం మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. తర్వాత బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5-6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగా. ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు చెప్పే వాక్య భాగం వేరు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగా కానీ పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానం ఆయన ప్రకాశింపజేశాడు. తన మహిమను గురించిన జ్ఞానం అందుకోసమే విశ్వాసం అనేది అందుకోసమే 3వ వచనంలో 11:3 హెబ్రీ దేవుని వాక్యం వలన ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని. ప్రపంచము అని అంటున్నాం మనం. ప్రపంచములు అంటే దేశాలు దేవుని వాక్యం చేతనే నిర్మాణమయ్యాయి. దేవుని వాక్యం చేతనే కట్టబడ్డాయి. దేవుని వాక్యం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం తెరవబడింది. పరలోక మహిమ నుంచి బైబిల్ గ్రంథం భూలోకంలో తెరవబట్టడానికి ఈ వెలుగు మధ్యవర్తిగా నియమించబడింది. మహిమాయుక్తమైన వెలుగు పరలోక మహిమ యొక్క కణజాలాన్ని భూలోకంలోకి తీసుకురావడానికి, మానవ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచడానికి ఈ మహిమాయుక్తమైన వెలుగు ప్రవచనాత్మకమైన మార్గాలు ఈ భూలోకంలోని తీసుకురావడానికి బైబిల్లో ఆ మహిమ కలిగిన సింహాసనం స్థాపించబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత తన మహిమను గురించిన జ్ఞానం అన్నాడు. దాంట్లో చీకటి గొడవలో మహిమాయుక్తమైన విత్తనాలు వెలుగులోని విత్తనం అంటే అది అర్థం చేసుకోండి. వెలుగు ఇంతకంటే వివరించలేరు ఎవరు. వెలుగు గురించి ఒక 20-30 మెసేజ్లో చెప్పిన పాయింట్స్, అది నేను ఇప్పుడు చెప్పడం, అది గదించి చెప్పడం నా ఉద్దేశం కాదు. మహిమాయుక్తమైన వెలుగు, ఆయన మహిమాస్వరూపి, ఆయన దేవుని మహిమయక తేజస్సు, ఆయన మహిమాస్వరూపి, మహిమయక తేజస్సు, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే జ్యోతిర్మయుడగు తండ్రి. తెలుగులో ఒకలా ఉంది కదా. ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే వెలుగులకు తండ్రి. ఆ తండ్రి అక్కడి నుంచి తీసుకురాబడబడినటువంటి ఆయన వాక్యం, ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుంది ఈ లోకంలో. మానవ రీతిగా మానవుడిగా శరీరాన్ని ధరించుకుంది ప్రభు ఈ లోకంలో. అది సిలువలో సంపూర్తి చేయడం వలన ఆ సిలువ యొక్క రక్తం అనేది మానవ జీవితంలో అంత పరిపూర్ణమైన స్థానాన్ని అందించింది. ఈ రక్తాన్ని అర్థం చేసుకుంటే పరిపూర్ణత ఆత్మకు అర్థమవుతుందండి, లేకపోతే అర్థమవుతుంది. ఈ రక్తాన్ని గ్రహించేంత మాత్రాన బైబిల్ గ్రంథం చదివి 10 సార్లు ఇది ఇక్కడ చెప్పడానికి కాదు, అది చెప్పడానికి కాదు. నీ ఆత్మలో అది సింహాసనం నిలబడి ఉండాలి. వాక్యం యొక్క సింహాసనం, పరిశుద్ధులైన మహిమాయుక్తమైన ఆ సింహాసనం అంతరాత్మలో నిలబడి ఉంటేనే ఈ వాక్యం అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదు. మహిమాస్వరూపి అయిన అనే విషయం చెప్పబడుతూ వచ్చింది దేవుని వాక్య భాగంలో. తర్వాత అదృశ్యమైన వాటి చేత ఈ లోకం కట్టబడిందండి. మనం చూసే దృశ్యమైనవి కాదు. దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యం. అంటే అదృశ్యమైనటువంటివి మనం చూడగలిగినటువంటి కావు, దృశ్యమైనటువంటివి చూడగలిగేవి అని బైబిల్ వాక్యం ఉంది. దృశ్యమైనవి చూడగలిగేవి. కానీ అదృశ్యమైన వాటితో అంటే మనం చూడనటువంటి వాటితో ఈ ప్రపంచం కట్టబడింది. దాని బిల్డింగ్స్ కానీ, తర్వాత ఆ నీరు కానీ, అగ్ని కానీ, ఆ బ్రిక్స్ కానీ, ఆ సిమెంట్ కానీ, దానిలో ఉన్నటువంటి ఐరన్ కానీ, ఆయిల్స్ కానీ అన్నీ కూడా సముద్ర జలాలలో దాచబడినటువంటి సంపద, భూమిలో నుండి స్థాపించబడిన సంపద. ఈ ప్రపంచం కట్టబట్టడానికి మూలమై నిలబడిందండి. పీల్చుకోవడానికి గాలి, ఆ గాలి ప్రభు ఇచ్చినటువంటి గాలి, తూర్పు నుంచి వచ్చిన గాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. ఆ గాలి ఏబులో రాయబడి ఉంది.
ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరు తెలియదు. ఆ గాలి, నీరు, ముఖ్యంగా నీరు లేకపోతే మానవుడు క్షణం బతకలేడు. నీరు లేకపోతే, గాలి నీరు లేకపోతే. తర్వాత వీటన్నిటి చేత ప్రపంచ నిర్మాణం అనమాట. దానికి ఇంత ప్రాముఖ్యత వహించే ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి వస్తువులు, కణజాలాలు, భూమిలో ఉన్నటువంటి కణజాలాలు అవన్నీ చెప్పలేను కదా, బోర్డు ఉన్నాయి కదా దాంట్లో. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఆ సబ్జెక్ట్ ఇది నాది కాదు. అందుకోసం ఈ భూమితో ప్రభు ఆదాంతో అన్నాడు, నువ్వు భూమిని నిండించి దాన్ని లోపరుచుకో అన్నాడు. దాన్ని లోపరుచుకో, భూమి నిండించు, ఫలభరితించేదాన్ని, భూమిని స్వాధీనపరచుకో అన్నాడండి ఆదాంతో. ఒక జనాంగం కోసం కావచ్చు, లేకపోతే భూమి ఫలం ఇవ్వటం కోసం కావచ్చు, భూమిని స్వాధీనపరచుకో అన్నాడు. దానిలో ఉన్న పవర్స్ ఎన్నిసార్లు చెప్పాను కదా, అది ఇంకా నేను చెప్పలేను ఇంకా అసలు జ్ఞాపకం కూడా అట్లా చెప్పడానికి. అటువంటి పవర్స్తో భూమి నింపబడిందని, అటువంటి జ్ఞానం దేవుడు మానవుని కనుగొనడానికి, మానవునికి జ్ఞానం ఇచ్చినవాడు ఎవడు అన్నాడు మోషేతో. మానవునికి జ్ఞానం ఇచ్చినవాడు ఎవడు అన్నాడు ఆయన. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ భూమిని కనుగొనటానికి, సృష్టిని కనుగొనటానికి, సృష్టికి పూర్వం కనుగొనటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు అండి. అటు ఏంటి అమెరికన్స్ కానీ, తర్వాత మన జ్యూస్ కానీ, అంటే ఏంటి యెరూషలేం సంబంధించినటువంటి ఆ యూదులు కానీ, ఇటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి వారు కానీ అని అర్థం. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత ఈ సృష్టి ఏమైపోతుందో అనేది ఎన్ని కూడా వారు అప్పుడే కనుగొన్నారు. సృష్టి ప్రారంభంలోనే వారు కనుగొన్నారు అనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి దీంట్లో సంఖ్యాకాండంలో బిలాము దీవించమని బాలం పట్టుబడినప్పుడు అప్పుడు అంటాడు, దాంట్లో కాలములను సమయములను దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు ఆయన. చక్కటి డిఫరెన్స్ ఉందండి దాంట్లో. అది ఏ కాలంలో ఏది జరుగుతుందో అనేది తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అని చెప్తాడండి దాంట్లో. అది ఏం జరుగుతుందో అనేది నా తండ్రి చేత అది బయలుపరచబడాలి, కానీ మరి ఎలా కూడా అది బయలుపరచబడదు అంటాడు ప్రభు. శిష్యుడితో కానీ జనసమూహంతో కానీ ఆ దినం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఆ తండ్రికి తప్ప కుమారుడికి కానీ మరి ఎవరికి కూడా తెలియదు అంటాడండి దాంట్లో. అటువంటి మార్గాలు ఈ భూగోళం ఆయన దృష్టిలో ఎంత ఎన్నిక లేదని చూసినా తన జనాంగాన్ని బట్టి గలదిగా చేశాడండి దేవుడు అన్నమాట అర్థం. దీనిలో ఈ భూగోళంలో అద్భుతమైనటువంటి మహత్తరమైన శక్తి ఈ భూగోళంలో దాచిపెట్టబడిందని ఆ కాలంలోని శాస్త్రవేత్తలు గ్రహించసాగారు. ఎంత శాస్త్రవేత్తలు ఎంత భూగోళం గురించి అధ్యయనం చేసినా, ఎన్ని కనుగొన్నప్పటికీ కూడా వారి అంతరంగానికి ఒక శక్తి కనపరచబడుతూ ఉంది. అద్వితీయమైన మహత్తరమైన శక్తి ఈ భూలోకంలో నిలబడి ఉందనే విషయం ఆ దినాన శాస్త్రవేత్తలు కనుగొన్నది విషయం అని కూడా మీకు ముందు ఒకసారి చెప్పాను నేను. తర్వాత అందుకోసం యోహాను పత్రిక సువార్తలో ఆదియందు వాక్యము నేను వాక్యము దేవుని యొద్దను నేను, వాక్యము దేవుడై నేను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో ఆ జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలిగి ఉండెను, అది చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని రాయబడింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్న వాక్యం ఈ భూలోకంలోకి వచ్చిందండి వాక్యం. అది నేను ఎంత చెప్పగలిగితే అది యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉంది. అందుకోసం వాక్యం చేత కట్టబడింది లోకం, వాక్యం చేత ప్రపంచం కట్టబడింది లోకం తండ్రి. దాని కింద భాగంలో 2 పేతురు పత్రికలో 3:5-7లో ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినదనియు వారు బుద్ధిపూర్వకంగా మరచరు. అర్థం చేసుకోండి. 2 పేతురు పత్రిక 3:5-7 ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. అంటే పూర్వం నుండి ఆకాశం ఉంది, నీళ్ళల్లో నుండి భూమి సమకూర్చబడింది, అది మర్చిపోయారు అన్నమాట. యుగాలు గడిచే కొద్దికి మర్చిపోయారు. ఇప్పుడు యుగాలు గడిచే కొద్దికి ఒక కొత్త తరం పుట్టిందని మీతో మాట్లాడాను. క్రైస్తవ జనాంగంలో కొత్త తరం పుట్టింది. క్రైస్తవిక సిద్ధాంతాల మీద కానీ, డాక్టరీన్ అంటే క్రీస్తు మరణ పునరుత్థానాల మీద కానీ, సంఘం కట్టబడకుండా ఆ స్థానం కానీ, ఇటువంటివి నేటి సంఘ వ్యవస్థలో అడ్డంకులుగా నిలబడిపోయాయి. అడ్డంకులుగా నిలబడినందున సంఘం పరిశుద్ధాత్మని వశంలో లేకుండా తప్పుదారిన పడుతున్నట్లు మనం గ్రహించుకుంటాం. డాక్టరీన్ గల సంఘాలు ఈ డాక్టరీని మర్చిపోయాయి. డాక్టరీన్ లేని సంఘాలు ఉత్సాహంతో బలంతో వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఈ డాక్టరీన్ లేదు.
తిక్మకైపోయింది నుండి క్రైస్తవ సంఘం. ఇప్పుడు డాక్టర్లు ఉన్న వాళ్ళు డాక్టర్ని వదిలేశారు. డాక్టర్ లేకుండా కేవలం ఒకే దాని మీద ఆధారపడి కట్టే సంఘాలు బలంగా కనబడుతున్నాయి. కానీ యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 50వ అధ్యాయంలో, సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లల విస్తారమవుతారని యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఏ మీనింగ్తో దాంట్లో రాయబడిందో మరి అర్థం చేసుకోవాలి. అది నాకు అర్థం కాలేదు. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక వాక్యం ఏ రీతిగా భూమి దిగొచ్చిందో, దిగివచ్చిన వెలుగు రెండు కనబడుతున్నాయి. ఒక పక్క వెలుగు దిగి వచ్చింది అనుకుంటున్నాం, ఒక పక్క వాక్యం దిగి వచ్చింది అనుకుంటున్నాం. వెలుగు దిగి వచ్చిన సమయానికి వాక్యం కూడా భూమి దిగి వచ్చింది. ఒక వాక్యమే రాలేదు, దాంట్లో వెలుగు కూడా వచ్చింది. ఎన్ని విధాలుగా దేవుడు ఒక పక్క వాక్యాన్ని బయలుపరిచాడు, ఒక పక్క వెలుగును బయలుపరిచాడు. వెలుగుని ప్రపంచంలో ముద్రించాడు. తన కుమారుడైన క్రీస్తు రక్తానికి ముద్ర కంటే ముందుగా వెలుగుని ఈ పాప ప్రపంచాన్ని ముద్రించాడండి ఆయన. అది ఒక సింబల్. అది భూమి మీద జనాంగానికి ఒక సింబల్. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత దాంట్లో ఆ వెలుగులో సువార్త ముద్రించబడింది. సువార్త అనేది అందులో దాచిపెట్టబడింది. ఏ సువార్త దాచిపెట్టబడింది? తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి, ఆ మహిమాస్వరూపి ఈ భూమి మీద దిగొస్తాడు. మహిమ లేని సువార్త ఈ భూమి మీద జనాంగానికి ఇవ్వబడుతుంది అనే విషయం అందులో దాచిపెట్టబడి ఉంది. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయంలో 16వ వచనంలో మరి ఏ వచనం చూస్తుంది దాంట్లో రాయబడి ఉంది. 2 కొరింథీ దాంట్లో 2 కొరింథీ 4వ వచనంలో. తర్వాత 2 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వచనాల్లో జగదుత్పత్తికి ముందుగానే ప్రపంచాన్ని దానికి ముందుగానే దేవుడు తన మహిమని నియమించాడు. అదంతా కూడా తన మహిమను కనబరిచాడండి భూమి మీద అనే విషయం చూపించబడుతుంది. అందులో శిలువ మార్గాలు అనగా తన కుమారుడైనటువంటి క్రీస్తు బలియాగము, అందులో ఆదికాండం నుంచి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క బలియాగం బయలుపరచబడుతూ వచ్చింది, తెలియపరచబడుతూ వచ్చిందండి క్రీస్తు యేసు యొక్క బలియాగం. ఈ సత్యాన్ని ఒకసారి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. విశ్వాసం చేత మనం గ్రహించుకుంటున్నాము. విశ్వాసం క్రియ అనేది అంత బలమైన క్రియ అండి. విశ్వాసం అనేది పాత నిబంధనలో ప్రారంభమైన విశ్వాసం, నూతన నిబంధనలో బలపరచబడిన విశ్వాసం. పాత నిబంధనలో విశ్వాసం ద్వారా ఏ విధంగా నీతి క్రియలు చేశారో ఆ యొక్క విశ్వాసం, నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభు శిలువ యొక్క మార్గాల గుండా ప్రకాశించిన ఆ విశ్వాసం మన ఆత్మల్ని ఏ విధంగా ఉత్తేజపరిచిందో, ఆ విశ్వాసం ద్వారా ఎటువంటి మార్గాల్లోనికి మనం నడపబడుతున్నాం అనే విషయాన్ని గతించిన ముందు విభాగాల్లో అది మీతో మాట్లాడాను ఆ విషయం గురించి. తర్వాత భూమి మీదకి జ్ఞానం తెరవబడింది. అది ఆదికాండం నుంచి కూడా తెరవబడింది జ్ఞానం. ఈ జ్ఞానం కనుక తెరవబడకపోతే భూమి కట్టబడేది కాదు, ప్రపంచం కట్టబడేది కాదు, ప్రపంచం నిర్మించబడేది కాదు. ఈ జ్ఞానాన్ని స్వల్పమైన మనిషిలో కూడా ఈ జ్ఞానం అభివృద్ధి చెందింది. దేవుడు పెద్ద ప్రవక్తలు కానీ ఇవ్వడం కాదు. ఈ జ్ఞానం పరిశుద్ధుల్లో కృమరించబడింది. నూతన నిబంధన పరిశుద్ధుల్లో కృమరించబడింది, పాత నిబంధన పరిశుద్ధుల్లో ఈ జ్ఞానం కృమరించబడింది. సృష్టి యొక్క జ్ఞానం, లేక ప్రపంచం యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఏ విధంగా భూమి దిగి వచ్చిందో, ప్రపంచం ఎలా కట్టబడాలో అలాగా ఈ సత్యాలన్నీ కూడా ఆదిమకాల ప్రవక్తల దగ్గర నుంచి ఈ సత్యాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. తర్వాత ఈ భూమి మీద దేవుని ప్రభువు నోటి నుండి వెలుగు నుండి, ప్రభు నోట నుంచి ఆ మాటలో ప్రభు యొక్క వెలుగు నుంచి, ఆయనకి వెలుగు నుంచి, ఆయన నోట నుండి ఆ మహిమాయుక్తమైన జ్ఞానం భూమి మీదకి తెరవబడింది. ఆయన వాక్కు తెరవబడిందండి భూమి మీదకి ఆ వాక్కు తెరవబడి ఉన్నప్పుడు ఆ జ్ఞానం తెరవబడింది. ఏంటి ఆ జ్ఞానం అనేది నీతిలో నుంచి అంతరాత్మకి ఇవ్వబడింది, విశ్వాసం నుండి ఆత్మకి ఇవ్వబడింది. నీతి ద్వారా కృప ద్వారా నీతి అన్నాడు, నీతి ద్వారా విశ్వాసం ద్వారా నీతి అన్నాడు, కృప ద్వారా విశ్వాసం ద్వారా జ్ఞానము అన్నాడు, విశ్వాసం ద్వారా జ్ఞానము అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం లేదా 5వ అధ్యాయంలో విశ్వాసం ద్వారా కృపలోనికి ప్రవేశిస్తున్నాము, విశ్వాసం ద్వారా జ్ఞానంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ విశ్వాసం యొక్క క్రియ భూప్రపంచంలో నిలబడిందండి. మధ్యలో సిలువగా పరిశుద్ధుడు శిలువానుభవంలో ఈ విశ్వాసం యొక్క క్రియ భూపరాలలో మధ్యలో నిలబడి ఒక మానవునికి ఇన్ని విధాలుగా, ఒక పరిశుద్ధునికి ఇన్ని విధాలుగా జ్ఞానం అందిస్తూ వచ్చింది. ఈ పరిశుద్ధునికి ఇన్ని విధాలుగా జ్ఞానాన్ని పొందుతూ వచ్చింది అన్నమాట అర్థం. జగదుత్పత్తికి ముందుగానే అన్నాడు దాంట్లో.
ప్రపంచాన్ని నిర్మించబడక మునిపే అన్నాడు దాంట్లో. 2 కొరింథీ రాసిన పత్రిక ఇందులో చెప్పాను కదా, 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు దానిలో రాయబడి ఉంది. అందుకోసం హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉన్నాడు. దాంట్లో దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనేది ఆది కాండంలోనే భూమి మీదకి దిగి వచ్చిందండి. ఈ భూమి మీదకి దిగి వచ్చింది దేవుని మహిమ యొక్క తేజస్సు. జగదుత్పత్తికి ముందుగానే ఆ భూమి మీదకి దిగి వచ్చింది, ఏదైనా తోటలోకి దిగి వచ్చింది దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. ఆ మహిమాస్వరూపం ఆదిమకాల తల్లిదండ్రులు పెద్దలు ఆదిమకాలంలో ఉన్నటువంటి ఆదిమకాల పురుషులు అయినటువంటి ఆదాము వాళ్ళు చూసినటువంటి దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనే సత్యం గురించి అపోస్తలుడైన పౌలు తప్ప మరెవరు కూడా రాయలేదండి. రాస్తారేమో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఇతను లభించిన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఎప్పుడు లభించిందంటే అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆ మహిమా స్వరూపిని చూచినప్పుడు ఆ మహిమ యొక్క తేజస్సు అతని ఆత్మకు లభించి హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలోనే రాశాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని దాంట్లో రాశాడు. ఆయన అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. మహిమ కలిగిన స్వార్థని కొరింథీ పత్రిక రాశాడు. మహిమ కలిగిన తేజస్సు అని హెబ్రీ పత్రిక రాశాడు. మహిమా స్వరూపే అని మరొక చోట రాశాడు. ఎలా రాశాడంటే అందులో ప్రకాశించిన వెలుగుని తన ఆత్మలోకి ఆ వెలుగు రూపాంతరం చెందిందంటే ఈ సత్యాలు ఆత్మకి వివరించబడినాయి. తన అంతరాత్మకి ఆ యొక్క వెలుగును చూడగానే, యుగాల్లో దాచబడి అయినటువంటి ఆ వెలుగు స్వరూపిని చూడగానే ఆ వెలుగు స్వరూపి యొక్క రూపాంతర అనుభవం అనేది, ఆ వెలుగు యొక్క రూపాంతర అనుభవం అనేది దీంటి మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఆ రూపాంతర అనుభవం ఒకటైతే, ఆ రూపాంతర అనుభవం అనేది ఇతని పాప హృదయం పరిశుద్ధపరచబడినప్పుడు ఈ పరిశుద్ధ స్థలాల్లో ప్రతి పరిశుద్ధ కోణంలో కూడా ఆ మహిమయుక్తమైనటువంటి వెలుగు ఆ రక్తం ద్వారా తన ఆత్మలో పునరుత్థాన మహిమ ప్రకాశించినప్పుడు ఆ వెలుగు ఏంటో అన్ని పత్రికల్లో రాశాడండి. మహిమ యొక్క తేజస్సు అన్నాడు, మహిమా స్వరూపి అన్నాడు. కొరింథీ పత్రికలో మహిమ కలిగిన స్వార్థ అన్నాడు, మహిమా జ్ఞానం అన్నాడు. ఒక పదం కాదండి. నేను మహిమ అనటానికి కారణం ఏంటంటే అది గ్లోరియస్ అంటే అది ఆ మహిమను ఆత్మ అంతర్యాన్ని స్థానాలను వెలిగించే మహిమ. ఈ వెలుగు కాదు, అంతర్య స్థానాన్ని వెలిగించే మహిమ. అనేక రెట్లు, కోట్లు రెట్లు ఆ దివ్యమైన కాంతితో అంతరాత్మకి ఆ సత్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అప్పుడు అర్థమవుద్ది ఆ మహిమ అంటే ఏంటో కనుక అర్థమవుద్ది. ఆ మహిమా స్వరూపిని గ్రహించలేకపోతే ఒక వ్యక్తి శూన్యం. పరిశుద్ధుడైన ప్రభువుని దైవిక స్వరూపి అయిన ప్రభువుని శారీరకంగా ఆయన మట్టి రూపిగా రావడంలో నువ్వు ఎంత గ్రహించుకున్నావో అప్పుడు అర్థమవుద్ది ఇవన్నీ కూడా. అది గ్రహించుకొని లేని నీవు డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళడానికి నీకు స్థానం లేదు, ఆ రివల్యూషన్ లేదు. ఆ రివల్యూషన్ చెప్పినది కుదరదు, ఆ రివల్యూషన్ చెప్పలేదు సరికదా, కుదరదండి. నేను చెప్తే అతకదు. మాసి బట్టకి కొత్త బట్ట మాసికి వేస్తే పాత ద్రాక్షారసం తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మార్చబడిన జీవిత విధానంలో నూతనమైన జీవిత విధానం పొందిక కుదరదండి. అది పొందిక కుదరదు, వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. జీవములైన దేవుని వాక్యాన్ని, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని వివరించడానికి ఆ సత్యం ఆత్మలో పరిశుద్ధాత్మను కనుక ముద్రించకపోతే ఆ సత్యంలో నీ ఆత్మ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళలేదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్షణ కాంతి, మహిమ కలిగిన కాంతి అనేది స్వార్థలో దాచిపెట్టబడి ఉందండి. స్వార్థ ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క రక్షణ స్వార్థను అంగీకరించుతావో తెలియపరచబడుతుందో నీ ఆత్మకి, ఎప్పుడైతే తెలియపరచబడుతుందో క్రీస్తు యేసు యొక్క రక్షణ స్వార్థ అనేది నీ ఆత్మ కళ్ళు మనోనేత్రాలు వెలిగించబడతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి ప్రభువుని ఎలా గ్రహించావనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. అందులో ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. పేతురు పత్రికలో అన్నాడు ఆయన మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయని నిమిత్తము. మిమ్మల్ని ఎలా పిలిచాడంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, నువ్వు తెలియనటువంటి వెలుగులోనికి నిన్ను పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాశయాల్ని నువ్వు ప్రచురించాలి, ఆయన గుణాశయాల్ని నువ్వు ప్రచురించాలని ప్రభు నేను పిలిచాడనే విషయం ప్రభు మాట్లాడుతుంటున్నాడు. దాంట్లో ఆ వెలుగులో రక్షణ యొక్క మార్గం దాచిపెట్టబడి ఉంది. రక్షణ యొక్క మార్గం అనేది ఉట్టిగా నేను బోధించేది కాదండి. రక్షణ యొక్క మార్గం క్రీస్తు యొక్క శిలువ యొక్క కోణాల్లో నుంచి
క్రీస్తు శిలువ యొక్క గాయాల నుంచి ప్రకాశించింది ఆ రక్షణ మార్గం. ఆయన రక్తదారుల నుంచి ప్రకాశించింది రక్షణ మార్గం. ఆ రక్తదారుల నుంచి నీ ఆత్మకు బయలుపరిచింది రక్షణ మార్గం. ఈ రక్షణ మార్గం బైబిల్ గ్రంథంలో ఎన్నో స్థలాల్లో ఇమిడిపోయి ఉంది రక్షణ మార్గం. ఈ రక్షణ కాంతి అనేది ఎన్నో మహిమాయుక్తమైన స్థలాల్లో నిలబడింది. ఈ రక్షణ కాంతి నువ్వు దీన్ని ఒక వ్యక్తి అనుసరించడం వలన ఎక్సర్సైజ్ చేయడం అంటే దాన్ని ఆత్మలో రూపొందించుకోవడం వలన కట్టబడి లేయర్స్ అనేవి పరిశుద్ధమైన కాంతితో అంతర్యం యొక్క లేయర్స్ కట్టబడుతున్నప్పుడు ఈ రక్షణ కాంతి నీ ఆత్మకి ఎంతో మహిమగలిగిన ప్రకాశతని తీసుకొస్తుంది. పాప క్షమాపణలో నిలబడినటువంటి ఈ రక్షణ అనేది మహిమ యొక్క స్థానాల్లో నిలబడిందనే సత్యం అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు. ఎందుకు పరిశుద్ధులై ఉండు అని ప్రభు చెప్పాడో, ఎందుకు పరిశుద్ధ మీరు ప్రేమించండి అని ప్రభు చెప్పాడో అప్పుడు అర్థమవుతుందండి. అప్పటి వరకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సత్యాలన్నీ మరలా మా 4వ భాగంలో మాట్లాడుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు, స్తోత్రములు. ప్రభు గొప్ప దేవుడైన నీవు, ఎంతో ఉన్నతమైన సత్యాల్ని బయలుపరిచిన ప్రభు అయిన నీవు మీ కార్యాన్ని సఫలం చేయండి ప్రభు. ఈ 4వ భాగంలో మాట్లాడవలసిన సత్యాలు బయలుపరచండి ప్రభు. మీ చిత్తం అనుసరించి నా ప్రభు నేను నడుచుకునగలగటానికి మీ సహాయం నాకు అందించదండి. విశ్వాసం ద్వారా ప్రారంభించినటువంటి ఈ క్రియ ఈ ఉన్నతమైన స్థలాల్లోనికి ఆత్మ రూపాంతరం పరచబడటానికి అనుగ్రహించిన నీ మార్గాలు ఎంతో గొప్పవి ప్రభు. అనేకులకును బిడ్డలకు అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని ప్రభు మీరు ఘనత చెందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.